హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద స్విమ్మర్ కాప్. ఈరోజు మన తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉన్న సెలక్షన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ నుండి ఫైనల్ స్టేజ్ వరకు స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పోలీస్ ఆస్పిరెంట్కి చాలా యూస్ఫుల్. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్ మొత్తం 5 స్టేజెస్లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్, సెకండ్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, థర్డ్ స్టేజ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫోర్త్ స్టేజ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్. లాస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఇప్పుడు ప్రతి స్టేజ్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. ఇందులో 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours. క్వశ్చన్స్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఉంటాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మెన్ 1600 meters రన్నింగ్ 7.15 secondsలో కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 9.30 minutesలో ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి 800 meters రన్ 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి. రన్నింగ్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసే చాలా అడ్వాంటేజ్. రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. మెన్ మినిమం హైట్ వచ్చేసి 167.6 centimeters ఉండాలి. ఉమెన్ మినిమం హైట్ 152.5 centimeters. ఏజెన్సీ ఏరియా ఎస్టీ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ ప్రకారం హైట్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ క్వాలిఫై అయిన తర్వాత లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఈవెంట్స్ ఉంటాయి. మెన్కి లాంగ్ జంప్ 4 meters, షార్ట్ పుట్ 6 meters. ఉమెన్కి లాంగ్ జంప్ 2.5 meters, షార్ట్ పుట్ 4 meters. ఇవి క్వాలిఫైయింగ్ ఈవెంట్స్ మాత్రమే. మార్క్స్ ఇవ్వరు, క్వాలిఫై అవ్వడం మాత్రం ఇంపార్టెంట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours. ఆ 200 మార్క్స్కి జరుగుతుంది. 200 మార్క్స్లో మనకి వచ్చిన మార్క్స్ ప్రకారం మనకి ఏ కేటగిరీ ఆఫ్ పోస్ట్ వస్తుందో తెలుస్తుంది. అది సివిలా, ఏఆర్ఆ, టీజీఎస్పీఆ, ఎస్ఏఆర్సిపిఎలా, జైల్ వార్డెనరా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది? ఫైనల్ సెలెక్షన్ అనేది మార్క్స్ ఆధారంగా, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి ప్రతి స్టేజ్ ఇంపార్టెంట్. డ్రైవింగ్ రిలేటెడ్ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎక్స్ట్రా 3 weightage మార్క్స్ ఇస్తారు. రిమెంబర్, లెర్నింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయరు, పర్మనెంట్ లైసెన్స్ కంపల్సరీ. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే దీంట్లో 3 marks కలుస్తాయి మనకి. ఇంపార్టెంట్ నోటీస్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రతి స్టేజ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఏ స్టేజ్ మిస్ అయినా డైరెక్ట్ డిస్క్వాలిఫై అవుతారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా సరే సెలెక్షన్ గ్యారంటీ కాదు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ప్లేస్ వస్తే మాత్రమే సెలెక్షన్. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీ డౌట్స్ కామెంట్స్లో అడగండి. ఇలాంటి జెన్యూన్ తెలంగాణ పోలీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ద స్విమ్మర్ కాప్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ మా మోటివేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.